తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కుండపోత వానలు పడుతున్నాయి. వేసవిలో 4-5 రోజుల పాటు వేడిమి ఎక్కువ అయినప్పుడు ఈ రకంగా వాతావరణం మారుతుందని అధికారులు అంటున్నారు. క్యుములో నింబస్ మేఘాల ప్రభావం వల్ల మండు వేసవిలో అకాల వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. రేపటి నుంచి మళ్లీ గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటోన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు ఎండ, మరోవైపు అకాల వర్షాలతో పూర్తిగా కూడా ప్రజలు సతమతమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇవాళ వచ్చే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వెదర్ ఆఫీసర్ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ వేసవికాలంలో వచ్చే ఈ సిచ్యుయేషన్లో ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్ అంటామండి. ఇవేంటంటే మనకి 4-5 రోజులు మనకి భూమి బాగా వేడెక్కి టెంపరేచర్లు హైగా ఉన్నప్పుడు ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఏర్పడితే మనకి ఈ అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం నుంచి తేమగాలు నేల మీదకి ప్రవేశించి అక్కడికక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములతో మెరుపులతో కూడిన జల్లులు, ఈదురుగాలులు, పిడుగులు పట్టడం ఇవన్నీ ఉంటాయి. మనకి నిన్న తెలంగాణకి ఆనుకుని మరాఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి ఒకటి ఏర్పడింది. అలాగే మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ రెండింటి వల్ల చాలా తేమ మనకి తెలంగాణ భూభాగం మీదకి ప్రవేశించి నిన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విస్తృతంగా వర్షాలు పడినాయి. సో ఈరోజు అయితే ఆ ద్రోణి ఉపరితల ఆవర్తనం రెండు కూడా బలహీనపడినాయి. ఈ లోకల్గా ఉన్న తేమే మళ్ళీ సాయంత్రానికి మబ్బులుగా మారి ఏ జిల్లాల్లో అయితే విస్తృతంగా వర్షాలు పడ్డాయో ఆ జిల్లాల్లో ఈరోజు కొద్దిపాటి వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ జిల్లాలకి ఈరోజు ఉరుములు, మెరుపులు, కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉందని ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. నగరంలో ఏ విధంగా ఉండే అవకాశం సిచ్యువేషన్ ఇవాళ? నిన్న నగరం చుట్టుపక్కల చూసుకున్నట్టయితే అన్ని జిల్లాల్లో కూడా విస్తృతంగా వర్షాలు పడ్డాయి. 6 నుంచి 9 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం పడడం జరిగింది. సో నగరం ప్రాంతంలో కూడా మాయిశ్చర్ ఎక్కువే ఉంది. సో ఈరోజు సాయంత్రం ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కొద్దిపాటి ఉరుములు, మెరుపులు, జల్లులు పడే అవకాశం ఉంది. అయితే నిన్నటి మీద ఇంటెన్సిటీ చాలా తక్కువే ఉంటుందండి ఈరోజు. సో ఇంకా ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసి రేపటి నుంచి కూడా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా తెలుస్తుంది. సో ఏ విధంగా ఉండే అవకాశం? మనకి ఈ ద్రోణి ప్రభావంతో 40-41 డిగ్రీల్లో ఉన్న టెంపరేచర్స్ మనకి 34 నుంచి 36 డిగ్రీలకు చేరుకున్నాయి. అయితే ఇది మనకి ప్రస్తుతం సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ లేవు కాబట్టి ఈరోజు నిన్న పడిన వర్షం వల్ల చాలా తేమ అవైలబిలిటీ ఉండటం వల్ల ఈరోజు వాతావరణం చల్లగానే ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి గ్రాడ్యువల్గా టెంపరేచర్లు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతూ మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిజామాబాద్ ఈ జిల్లాల్లో ఒక 2 రోజుల్లో మళ్ళీ 40 డిగ్రీలు దాటి 41-42 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా సెంట్రల్ తెలంగాణకు కూడా టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంటుంది. మనం రాగల 7 రోజుల వరకు ద్రోణి కానీ ఉపరితల ఆవర్తనం కానీ పెద్దగా సిచ్యుయేషన్ కనపడటం లేదండి. అయితే లోకల్గా ఉన్న తేమ ఈ అవైలబిలిటీ వల్ల అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశమే రాగల 3-4 రోజుల వరకు కనపడుతుంది. చూసినాం కదా, మొత్తంగా గత ఏడాదిలో పోలిస్తే ఈ ఏడాది కొద్ది మేరకు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా వడగాలులు కూడా ఈసారి ఎక్కువగా వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.